Audio Jungle. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలు జనవరి 1 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. ఈ మార్పు కారణంగా డిసెంబర్ 28 నుండి 31 వరకు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణలోని తన అన్ని శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేయనుంది. ఈ విలీనం కారణంగా డిసెంబర్ చివరి 4 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. జనవరి 1 నుండి కొత్త పేరుతో సేవలు ప్రారంభమవుతాయి. బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణ శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. ఈ మార్పుతో గ్రాహకులకు మరింత సౌకర్యవంతమైన బ్యాంకింగ్ అనుభవం లభించనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలు జనవరి 1 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. ఈ మార్పు కారణంగా కొన్ని రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఖాతాదారులందరికీ ముఖ్యమైన సమాచారం. ఈ బ్యాంకు శాఖలు జనవరి 1 నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. ఈ మార్పు కారణంగా డిసెంబర్ చివరి 4 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. కాబట్టి మీరు ఏదైనా బ్యాంకు పనులు చేయాలనుకుంటే ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. బ్యాంకింగ్ విషయంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. ఈ మార్పుతో గ్రామీణ ప్రజలకు మరింత సులభమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అదనపు సమాచారం. తేదీలు: డిసెంబర్ 28 నుండి 31 వరకు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. జనవరి 1 నుండి కొత్త పేరుతో సేవలు ప్రారంభమవుతాయి. ప్రభావితమయ్యే సేవలు: ఏటీఎంలు, ఆన్లైన్ నగదు లావాదేవీలు, ఇతర బ్యాంకు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించనున్నాయి. కొత్త పేరు: జనవరి 1 నుండి బ్యాంకు పాస్ పుస్తకాలు, వోచర్లు, డీడీలు, చెక్కు పుస్తకాలను తెలంగాణ గ్రామీణ బ్యాంకు పేరుతోనే జారీ చేస్తారు.